శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణిహాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? నేను మీకు ఈ వీడియోలో తెలియజేసేది ఏంటంటే, ఈ నెల 15వ తారీఖున అంటే మే 15వ తారీఖున లక్ష్మీదేవి నేను చెప్తున్నటువంటి రాసుల జీవితాలలో రంగప్రవేశం చేయబోతుంది. అంటే అనుగ్రహించబోతుంది. అమ్మవారు వీళ్ళను అనుగ్రహించబోతుంది. నేను పదే పదే ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, అమ్మవారికి అనుగ్రహం మీ కుటుంబంలో కలగాలంటే మీరు బాగుండాలి. ఫస్ట్ నేను చెప్పేది అది. ఇప్పుడు ఎవరైనా మనం ఇంట్లోకి వచ్చి ఎవరైనా చుట్టాలో బంధువులో మన ఇంటికి వచ్చారనుకోండి, వచ్చినప్పటి నుండి వాళ్ళను అలాగే నిలబెట్టాం, కూర్చోమని చెప్పలేదు, కనీసం ఒక గ్లాస్లో వాటర్ కూడా ఇవ్వలేదు. వాళ్ళు ఏం చేస్తారు? ఎంతసేపు ఉంటారు చెప్పండి? సరే వాళ్ళు కూర్చోని ఇంకా ఇగంటారా అగంటారా అని చెప్పేసి ఓ 5-10 నిమిషాలు నిలబడతారు. మన పనులు మనం చేసుకుంటున్నాం, అవి అక్కడే నిలబడుతుంది. మనం ఇంట్లోకి వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి ఏదో చదువుతుంటాము, బెడ్రూమ్ క్లీన్ చేస్తుంటాము, అవి అక్కడే నిలబడుతుంది. నిలబడితే చూస్తుంది, ఒక 5-10 నిమిషాలు చూస్తుంది. రెస్పాండ్ కరెక్ట్గా లేకపోతే ఏం చేస్తుంది అంటే, ఎందుకులే నేను నా కర్మగాలు నేను వచ్చాను, నేనేదో వాళ్ళకు మంచి చేద్దామని నేను వచ్చాను, కానీ వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు, నేను ఎందుకు ఉండాలి ఇక్కడ, వెళ్ళిపోదాం అని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి పక్కింట్లోకి వెళ్ళిపోయింది. అసలు ఆమె వచ్చిన కారణం ఏంటి అని మనం తెలుసుకోవాలి. కనీసం మనం ఇంటికి వచ్చినటువంటి బంధువుని మనము కొన్ని మనకు చేతనైనా సపర్యలు చేయాల్సిందే. వాళ్ళకు కనీసం ఒక టీ పెట్టి ఇవ్వడం, ఒక గ్లాసులో వాటర్. మనం ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఒక సంస్కారం గల ఇంట్లో ఉన్నప్పుడు ఆ సంస్కారవంతమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఎలాంటి వాడైనా కానివ్వండి, వాడికి డబ్బు ఉందా లేదా, వాడు పేదవాడా ధనికుడా, ఎవరైనా కానివ్వండి, ఫస్ట్ మన హోదాను మనం మర్చిపోవాలి. మన కోట్లు ఉండొచ్చు, మనకు కోట్ల రూపాయలు ఉండొచ్చు, తప్పులేదు, ఉంటే ఉండనివ్వండి, ఇంకా ఎదగండి, మంచి జరుగుతుంది. మనకు కోట్ల రూపాయలు ఉన్న ఒక పేద బక్కపలిసిన వాడు వస్తాడు, పేదవాడు వస్తాడు. వచ్చినప్పుడు మనకు ఉన్నటువంటి అహంకారం, డబ్బు మన దగ్గర ఉందని చెప్పేసి అసలు వాడిని పట్టించుకోకుండా కూడా మనం ఉండకూడదండి. వాళ్ళకు సంస్కారం ఉంటుంది వాళ్ళ దగ్గర, కాకపోతే డబ్బు లేదు, మన దగ్గర డబ్బు ఉంది అనుకోండి, కానీ కూర్చోబెట్టుకొని ఆడ సోఫా సెట్లను కూర్చోవని చెప్పేసి ఒక గ్లాస్లో వాటర్ ఇస్తే, సాధ్యమైతే నీ ఇంకా కొంచెం ప్రేమ కలిగితే ఒక టీ అనేది కూడా ఇచ్చేస్తే అతను మర్చిపోడండి, జీవితకాలం మర్చిపోడు. ఒక పెద్దింటి వాళ్ళు నేను పోతే కూడా నాకు చక్కగా టీ ఇచ్చారు, ఒక వాటర్ బాటిల్ ఇచ్చి తాగమని చెప్పారు అని అతని జీవితంలో మర్చిపోడండి. అప్పుడు వాళ్ళ ఇంటికి మనం ఒకవేళ వాళ్ళ ఇంటికి మనం ఏదో టైంలో మనం వెళ్తే వాళ్ళు పరేషాన్ అవుతుంటారు. పాల ప్యాకెట్ తీసుకురా, టీ చేసి వాళ్ళు కూల్ డ్రింక్స్ తీసుకురా, ఇంకేదైనా తీసుకురా, అప్పు చేసైనా పెడతారు వాళ్ళు. నేను చెప్తున్నానండి, ఎందుకంటే నేను అనుభవించాను అలాంటి సిచ్యువేషన్. నేను చాలామంది క్లయింట్స్, చాలామంది నేను ఇప్పుడు కొన్ని టూర్స్ చేసేవాడిని. టూర్ చేసినప్పుడు, సార్ మీరు మా దగ్గరకు వస్తే ఒక్కసారి మా ఇంటికి వచ్చుకోండి సార్ అని అన్నారు. రండి సార్ మీరు ఒక్కసారి, మీరు ఎక్కడికైనా మొన్న ఇక్కడికి ఇది మన మహూర్కు వెళ్ళినప్పుడు కూడా అక్కడ బోత్ దగ్గర నాకు తెలిసినటువంటి క్లయింట్స్, నేను వస్తేనే కంపల్సరీ నేను చెప్తాను, బోత్ నుండే నేను వెళ్తాను, బోత్ నుండి అటు మహూర్కు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినప్పుడు నేను అక్కడికి వచ్చినప్పుడు నేను ఫోన్ చేశానండి. ఫోన్ చేస్తే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూస్తే పాపం ఏం లేదండి. నాకు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ జీవితాలు చూస్తుంటే అసలు ఏమి లేదు. మనం ఇంత లగ్జరీగా, ఇంత హ్యాపీగా ఏసీలలో, కార్లలో బ్రహ్మాండంగా తిరుగుతున్నాం, వాళ్ళకి పాపం ఏమి లేదు. నాకు బాధ అనిపించింది వాళ్ళని చూడగానే. పిల్లలు కూడా అసలు ఏమి లేకుండానే ఉన్నారు. అబ్బా ఎంత బాధ అనిపించింది అంటే, ఒక్కసారి బయటికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఎవరికి ఏ పరిస్థితి ఉంది ఏంటి అన్నది కూడా అర్థమవుతుంది. సార్ ఇది సార్ నా పరిస్థితి, అందుకే మా పిల్లల్ని బాగా చదివించాలి. మీరు చెప్పినటువంటి విషయాలను విని యూట్యూబ్లలో చూసి నేను మా పిల్లల్ని బాగా చదివిస్తున్నాను సార్. నాకు నా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు ఏం లేవు, ఉన్నటువంటి ఇదే ఇల్లు, ఆ ఇంట్లో అసలు ఏం లేదండి పాపం. ఇంట్లో అసలు నేను ఇంత ఇబ్బంది పడతారా, ఇంట్లో ఫ్లోర్ లేదు అసలు వాళ్ళకి. ఫ్లోరింగ్ ఏది బండతో రాయితో చేసింది ఏం లేదు, ఖాళీగా మట్టితోనే ఉంది.
ఆ గోడలు మట్టితోనే ఉంది, దాని మీద ఒక రేకులాగా వేసుకొని ఉన్నారు. నిజంగా చాలా ఆయన నేను వచ్చినా నేను చెప్పిన తర్వాత నేను వచ్చే ముందే అన్ని ప్రిపేర్ చేసి పెట్టారండి పాపం. సార్ ఏదైనా పాలు తాగుతాడా, కాఫీ తాగుతాడా, టీ తాగుతాడా, ఇన్ని వెరైటీస్ ఏదంటే అది ఇమీడియట్ గా చేసేయడానికి బిస్కెట్స్. వాస్తవానికి ఏంటంటే నేను భోజనం చేస్తానా అని అతను కూడా అనుకోలేండి. నేను ఇవన్నీ చేసినాక మరి ఇవన్నీ పెట్టినా నాకు ఆకలి అవుతుందా, భోజనం పెట్టాలని నవ్వుతూ అన్నాను. సార్ 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 అని ఆయన నవ్వాడు. ఇంకా నాకు చాలా సంతోషం వేసింది, వెళ్ళిపోయానండి. అంటే నేను చెప్పేది ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మనం ఎవరింట్లోకైనా వస్తుంది, ఎవరినైనా మనం కరెక్ట్గా రిసీవ్ చేసుకునే గుణం మనకు ఉంటే, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను తాళపత్ర రహస్యం చెప్తున్నా, ఎవరైనా బంధువు కానీ చుట్టపు చూపు కానీ మన ఇంట్లోకి వస్తే కడుపు నిండా భోజనం చేసిన తర్వాతనే బయటికి పంపాలి, గుర్తుపెట్టుకోండి. అలాగా లక్ష్మీదేవి ఈ 15వ తారీఖున మీ ఇంట్లోకి రంగ ప్రవేశం చెబుతుంది. ఏ రాశులలో పుట్టినటువంటి వారికంటే వృషభ రాశిలోకి జన్మించిన వారు, కన్యా రాశిలో జన్మించిన వారు, తులారాశిలో జన్మించిన వారు, కుంభరాశిలో జన్మించిన వారు. ఎందుకంటే ఈ నెల మే 15వ తారీఖున మనకు మేషరాశిలో ఉన్నటువంటి రవి కాస్త వృషభ రాశిలోకి వెళ్ళిపోతున్నాడు. వృషభంలో ఆల్రెడీ గురువు ఉన్నాడు, గురువుతో రవి కలిసి ఉన్నాడు. రవి గురువుల కలయిక అక్కడ వృషభ రాశిలో జరుగుతుందండి. రవి గురువుల కలయిక వృషభ రాశిలో ఎంతో అద్భుతంగా జరుగుతుందండి. కాబట్టి ఇది ఒక మంచి వేళా విశేషం. అందుకే అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు ఈ రాశుల పాలిట చాలా అద్భుతమైనటువంటి గొప్ప వరంగా మారబోతుంది. మీకు ఇన్విటేషన్ లేదండి, మీరు విలువకున్న అమ్మవారు మీ ఇంట్లోకి వస్తుంది. కానీ ఆ ఇంట్లో ఎప్పుడు కూడా శుచి శుభ్రత అనేది పాటించండి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఆ ఇంట్లో శుచి శుభ్రతగా ఉండాలి. చక్కగా ఎంత లేని వాళ్ళైనా కూడా ఇంటిని మంచిగా నీట్గా శుభ్రం చేసుకొని ఎప్పుడు కూడా ఆ ఇంట్లో ఎల్లప్పుడూ దీపాలు వెలుగుతూ ఉండాలి. అంటే ఇంట్లో ఎప్పుడు కూడా దీపారాధన చేసిన ఇంట్లోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. మనం వారానికి ఒకసారి చేయడం కానీ, నెలకొకసారి చేయడం కానీ అంటే అసలు దేవుడు గదిలోకే వెళ్లకుండా ఉంటారు చాలా మంది. అవసరం వచ్చినప్పుడు, ఏదైనా పండుగలు వచ్చినప్పుడు అట్లా ఆ గదిని శుభ్రం చేసి దీపాలు వెలిగిస్తుంటారు. కనీసం ఒక 2 అగరబత్తులైనా దేవుడి గదిలో వెలిగించి చూడండి, చాలా మేలు జరుగుతుంది. ఈ 4 రాశులకు మాత్రం తప్పకుండా ఆ యోగం కలుగుతుంది. మీరు వీలైతే ఒక్కసారి మీ పేరుని 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీ కోణంలో మీ పేరును సరి చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా నేను ఒక విషయం చెప్తున్నానండి, మీ దగ్గర ఏం పెద్దగా నేను ఆశించడం లేదు. నేను మీ జాతకాన్ని నాకు మొత్తం పంపించినట్టయితే నేను మీకు కంకణం పంపిస్తాను ఒకటి. దీనికి మీరు ఛార్జ్ చేసేది ఏముండదండి. నేను పోస్టల్ ఛార్జెస్ కింద కొంత అమౌంట్, ఒక 90 రూపాయలు ఖర్చు అవుతుంది. మిగతా అమౌంట్తోనే నేను పండితులకు సంభావన ఇచ్చి మీ జాతకాన్ని మొత్తం నేను పరిశీలన చేసి ఇక్కడ హోమం జరిపించిన తర్వాత ఆ కంకణానికి ఎక్కువగా శక్తి కలిగే విధంగా ఒక కంకణం అనేది కూడా నేను పంపిస్తాను. ఆ కంకణాన్ని చక్కగా పెట్టుకోండి. అది కలర్ కాంబినేషన్ కంకణం. అది కలర్స్ ఉంటాయి, దాంట్లో ఉన్నటువంటి కలర్స్ మీ యొక్క జాతక స్థితిగతిలో ఉన్నటువంటి గ్రహాల ఉచ్చక్షేత్రం, నీచక్షేత్రం, నీచ స్థానాలు, ఉచ్చ స్థానాలను బట్టి దాన్ని క్యాలిక్యులేషన్ చేసి నడిసే దశలు, అంతర్దశల నుండి ఆ యొక్క కంకణాన్ని రూపొందించడం జరుగుతుంది. కాబట్టి ఆ కంకణాన్ని మీరు చేతికి గనక మీరు ధరించినట్టయితే చాలా వరకు మేలు జరుగుతుంది. దీనికి పెద్దగా నేను ఛార్జ్ చేసేది ఏం లేదు, కేవలం 250 రూపాయలు మీరు మన ఆఫీస్ వాళ్ళ నంబర్ కనుక్కొని మీరు అమౌంట్ వేయదలిస్తే మీకు తప్పకుండా కంకణం అనేది కూడా మేము తప్పకుండా పంపిస్తాను. దీనిలో ఏం లాభాపేక్ష లేదండి. మీకు మంచి జరిగిన తర్వాత ఇంకో 10 మందికి మీరు ఖచ్చితంగా మీరు చెప్పగలుగుతారు. అదేవిధంగా ఇప్పుడు జూన్, ఇది మే నెల కదా, జూన్ మొదటి వారంలో నేను పర్సనల్గా మీరు నన్ను డైరెక్ట్ కలవడానికి నేను అపాయింట్మెంట్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి. మరి ఈ డైరెక్ట్గా కలిసేటువంటి పాయింట్ ఎక్కడంటే వరంగల్ జిల్లా అనేది కూడా నేను ఎంచుకోవడం జరిగింది. హైదరాబాద్కు రావడానికి కూడా విజయవాడ నుండి చాలా ఇబ్బంది పడుతూ అంత దూరమా, ఇంత దూరం అని అంటున్నారు. అందుకే ఎక్కువగా హైదరాబాద్ వాళ్ళు కానీ, ఇటు విజయవాడలో ఉన్నటువంటి వారు కానీ, కరీంనగర్ కానీ, ఇంకా సైడ్ ఉన్నటువంటి కొన్ని జిల్లాలు కానీ, మహబూబ్ నగర్ కానివ్వండి, కొన్ని వచ్చేసి నిజామాబాద్, ఇట్లా రైల్వే రూట్ అనేది కూడా చాలా అన్నిటికీ కనెక్ట్ అయి ఉంది వరంగల్.
కాబట్టి మీరు ఢిల్లీ నుంచి వచ్చినా ఎక్కడ నుండి వచ్చినా కూడా వరంగల్ సెంటర్ పాయింట్ అవుతుంది కాబట్టి మీరు ఒకవేళ మీరు డైరెక్ట్గా కలవాలనుకుంటే కూడా మీరు నన్ను వరంగల్లో కూడా కలవచ్చు. అది జూన్ మాసంలో మరి నేను అపాయింట్మెంట్స్ అనేది కూడా ఇస్తున్నాను. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వారు ఒకసారి మన ఆఫీస్ నంబర్లు కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకొని మీరు డైరెక్ట్గా కలిసే ప్రయత్నం చేయండి. లేదు మేము ఆన్లైన్లో తీసుకుంటామన్నా నో ప్రాబ్లం, ఆన్లైన్లో తీసుకున్నా చక్కగానే చూస్తాను, డైరెక్ట్ కలిసినా చక్కగానే చూస్తాను. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.